ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 19, 20 తేదీల్లో తులారాశి వారికి అనుకోకుండా ఒక శుభవార్త వస్తుంది. అది చిన్నదైనా సరే కానీ మీ జీవితంలో చాలా అద్భుతమైనది జరగబోయే అవకాశాలు ఇప్పుడు సూచనలు కనిపిస్తాయి. కాబట్టి కొంతకాలంగా మీరు చాలా ఇబ్బందులు పడుతున్న ఒక సమస్యతో ఇప్పుడు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం నుండి ఒక విషయంలో చాలా కృంగిపోతున్నారు. అది ఆ సమస్య ఈ రోజున తేలికగా కావచ్చు లేదా ఆ సమస్య క్లియర్ అవుతుంది. కాబట్టి ఆర్థికపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఈరోజు విజయవంతంగా సక్సెస్ అవుతారు. కాబట్టి ఆ సక్సెస్ ఏ విధంగా అవుతుంది, మీ ప్రేమలో ఎలాంటి విజయం పొందుతారు అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. కాబట్టి గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కుతాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. మీరు చేసే వృత్తుల్లో కానీ, ఉద్యోగంలో కానీ ఆదాయ మార్గాలు పెరగవచ్చు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. అదేవిధంగా మీ ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే చాలా కాలంగా ఆర్థికంగా చాలా నష్టాలు చూశారు. చాలామంది చేతిలో ఓడిపోయారు. కానీ ఇప్పుడు జీవితంలో గెలుపు మాత్రమే ఉంటుంది. ఓటమి గెలుపు సహజం. కానీ ఇప్పటి వరకు ఓడిపోయిన తులారాశి వ్యక్తులు ఇప్పుడు గెలుపు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి చాలా అవకాశాలు వస్తాయి. వాటిలో మీరు కొన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంతకాలంగా పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దక్కబోతుంది. ఇప్పుడు మీ చుట్టూ సానుకూల సమయం. సూర్యుడు, చంద్రుడు మీకు అనుకూలంగా ఉండడంతో మీకు అనుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి. కొన్ని విషయాలలో ఆలస్యం కావచ్చు, కానీ విజయం మాత్రం మీదే అవుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎదగడానికి ఒక పెద్ద అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది. అది సరి అయినదా కాదా అని 1-2 సార్లు ఆలోచించండి. కానీ ఆలస్యం మాత్రం అస్సలు చెయ్యకండి. ఎందుకంటే మీరు కొన్ని విషయాలలో నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవడం వలన చాలా అవకాశాలు కోల్పోయారు. వాటన్నింటికీ ఇప్పుడు మీరు సమాధానం చెప్పే అవకాశం వస్తుంది. కాబట్టి ఇప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేయడానికి ప్రయత్నించండి. మీకు చాలా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఇతరులు, మీ ప్రాణ స్నేహితులే కానీ, కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీ బంధువులలో మీకు నచ్చిన వారితో కానీ ఆ విషయాన్ని చర్చించండి. ఖచ్చితంగా మీకు మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఇతరుల సహాయం కూడా పొందుతారు. ముఖ్యంగా కొత్త పరిచయాలు వీరికి పెరుగుతాయి. వారి వల్ల కొంత లాభమే వస్తుంది. కానీ కొన్ని విషయాలలో నెగిటివ్ కూడా రావచ్చు. కాబట్టి ఇతరులు నెగిటివ్ని మీరు తీసుకోకుండా మీ ఆలోచన విధానం మీకు మాత్రమే ఉండాలి. మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందడానికి మీ భాగస్వామి మీకు మంచి అవకాశాన్ని ఇస్తారు. అలాగే జూదాలకు, లాటరీ టికెట్లకు చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాన్ని వాటి కోసం వృధా చేసినట్లయితే జీవితం మొత్తం కోల్పోతారు. కాబట్టి మీరు ఎలాంటి విషయాలలో ఎలా జాగ్రత్త తీసుకోవాలని కాస్త ఆలోచించి ముందడుగు వేయండి. ఎందుకంటే గతంలో స్నేహితుల వల్ల కొన్ని విషయాలలో చాలా నష్టపోయారు. కొంతమంది మీకు మంచి
రాశి చెప్పినా కూడా అది నచ్చలేదు. కానీ మీ ఆలోచన మీకు విధానం ఏ విధంగా పెరుగుతుందంటే జీవితంలో ఎలాంటి నష్టాలు జరగకుండా మంచి స్నేహితులను మాత్రమే ఎంచుకొని చెడు స్నేహితులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మీ జీవితాన్ని చాలా అందంగా మారుస్తుంది. ఈ నిర్ణయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఏ విధంగా తీర్చుకోవాలి అనే ఆలోచన విధానం పెరుగుతుంది. కొన్ని విషయాలలో అజాగ్రత్త పడతారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు ఒక మంచి పెద్ద కంపెనీ నుండి ఆఫర్ వస్తుంది. అలాగే నిరుద్యోగులు ఉద్యోగం దొరికే అవకాశాలు, ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి మంచి ప్రశంసలతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సూర్యబలం వీరికి ఆర్థిక స్థానంలో ధనస్థానంలో ఉండడం వలన మీకు మంచి విషయాలు జరుగుతాయి. అందులో ఆర్థికంగా ఎదగడానికి మంచి మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు కొన్ని విషయాలలో ఆలస్యం చేసి వాటిని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఏది సరి అయినది ఏది కాదు అనని మంచి నిర్ణయం తీసుకోండి. మీకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లయితే మీ భాగస్వామితో పంచుకోండి. ఇలా చేయడం వలన మీకు వచ్చే ధనలాభం ఎక్కడికి తిరిగి వెళ్లకుండా ఉంటుంది. విద్యార్థులకి ఈరోజు విజయవంతంగా మంచి మార్కులతో సాధించడం అనేది ప్రారంభం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది చాలా కాలంగా దూరమయ్యింది. ఇక నుండి అదృష్టం మాత్రమే వస్తుంది. సూర్యుడు ధనస్థానంలో ఉండడం వలన ఈ రాశి వారికి ఆర్థికంగా ఎదగడానికి మంచి మార్గాలు మీ ముందుకు రావడంతో మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవడం, మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ మీ దగ్గరకు రావడం, క్షమాపణ చెప్పడం లేదా మీతో మళ్ళీ తిరిగి స్నేహం చేయాలనుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆర్థికంగా ఎదగడానికి మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. మీ చుట్టూ సానుకూల సమయం ఉండడం వలన మీకు ఏది చేసినా కలిసి రావడంతో కాదనుకున్న వారి మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. అలాగే మీతో వ్యాపారం నచ్చని వారు కూడా మళ్ళీ రావడం అనేది కూడా జరుగుతుంది. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్ళీ ఇప్పుడు తిరిగి ప్రారంభించడం, అది పూర్తవ్వడం, అది సక్సెస్ అవ్వడం వలన మరో కార్యక్రమం మొదలుపెట్టడం, ఆసక్తి కలగడం అనేది జరుగుతుంది. అనుభవం ఉన్న వ్యక్తులు మళ్ళీ పరిచయం అవ్వడం, వారి వల్ల మీకు ఒక అవకాశం రావడం అనేది జరుగుతుంది. మంచి సలహాలు ఇస్తారు. ఆ సలహాలు సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టం ఇప్పుడు చూస్తారు. జీవితంలో డబ్బే డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఇక నుండి మీరు డబ్బు సంపాదించడం అనే ఆలోచన విధానం ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎన్నడూ చూడని డబ్బు ఇక నుండి చూస్తారు. మంచి మిత్రులు పరిచయం అవుతారు. వారితో స్నేహం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ పూర్తిగా ఎవ్వరినీ నమ్మకండి. గతంలో చాలామంది మిమ్మల్ని మోసం చేశారు. కాబట్టి ఎవరి స్నేహితులైనా ఎవరు ఎలాంటి వారైనా కాస్త మీ వ్యక్తిత్వం మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఏ విషయంలోనైనా నష్టపోరు. బట్టి ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, విద్యార్థులకు అన్ని విషయాలలో కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. విదేశాల్లో స్థిరపడి ఉండాలనుకునేవారు కొన్ని రోజుల నుండి వీసా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ప్రయత్నించినట్లయితే సక్సెస్ అవుతుంది. వీసా త్వరగానే వస్తుంది. మీరు అనుకున్న ఉద్యోగంలో చేరుతారు. చాలా సంతోషంగా ఉంటారు. మీరు చేసేది ఒకటి. ఈ సమయంలో ప్రయత్నం మాత్రం అస్సలు మానుకోకండి.